ఈ అమ్మాయికి పెళ్ళై వారం రోజులు కూడా కాలేదు. తన భర్తతో కలిసి హనీమూన్ కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళగా తన కళ్ళ ముందే, ఇన్ఫాక్ట్ తన కాళ్లకున్న పారాని ఆరక ముందే తన భర్తను టెర్రరిస్టులు చంపేశారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జమ్మూ కాశ్మీర్లోని ఫాల్గామ్ డిస్ట్రిక్ట్లో టెర్రరిస్ట్ అటాక్ అయింది. ఈ అటాక్లో 28 మంది చనిపోగా మరో 20 మందికి గాయాలయ్యాయి. నిన్న కర్ణాటకకు చెందిన మంజునాథ్ అనే టూరిస్ట్ని చంపాక టెర్రరిస్టులు అతని భార్య అండ్ కొడుకుని చూసి ఇలా అన్నారు, పోండి వెళ్ళి మీ ప్రైమ్ మినిస్టర్ మోడీతో చెప్పండి అని. అండ్ మనమంతా టెర్రరిజానికి మతం లేదని అంటాం, కానీ నిన్న జరిగిన అటాక్లో అబ్బాయిలందరినీ ఒక సైడ్ రప్పించి వాళ్ళ ప్యాంట్లు విప్పి వాళ్ళు ముస్లింలు కాదని తెలిసిన తర్వాతే వాళ్ళని చంపేశారు. కానీ వీళ్ళు టెర్రరిస్టుల మీద ఎందుకు అటాక్ చేశారు? ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీలో టూరిజం ఆల్మోస్ట్ 7 to 8% కంట్రిబ్యూట్ చేస్తుంది. సో దట్ ఇక్కడ టెర్రరిస్టులను అటాక్ చేయడం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎకానమీ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడంతో ఈ యూత్ని మళ్ళీ బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళు టెర్రరిస్ట్గా రిక్రూట్ చేసుకుంటారు. ఇది ఒక విషియస్ సైకిల్ అన్నట్టు. అండ్ ఈ అటాక్ని ఇప్పుడే ఎందుకు చేశారంటే అమెరికా యొక్క వైస్ ప్రెసిడెంట్ అయిన జేడీ వ్యాన్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. సో ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ అంతా ఇండియా పైన ఉంది. సో దీన్ని యూజ్ చేసుకుని కాశ్మీర్ ఇష్యూ ఇంకా సాల్వ్ అవ్వలేదని ఇంటర్నేషనల్ స్టేజ్ పైన ప్రూవ్ చేయాలన్నదే వీళ్ళ లక్ష్యం. ఇది పక్కన పెడితే టెర్రరిజం గురించి ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ ఒకసారి మాట్లాడుతూ, మీరు గనక ఇంకోసారి ముంబై లాంటి అటాక్ చేస్తే మేము బలూచిస్తాన్ని లేపేస్తామని అన్నారు. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ద రైట్ టైం.